మరి 5 సంవత్సరాల్లో ఏదైతే పాదయాత్రలో ఒక అవకాశం అండి 5 కోట్ల ప్రజలు ఏదైతే చెప్పారో, ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేసి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రిగా ప్రజల్లో మంచి ఈరోజు పేరు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ ప్రజా సంస్థలు స్పందిస్తారు ఒక నాందుడి ఈరోజు ఏ విలేజ్లో చూసినా ఎవరిని అడిగినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముఖ్యమంత్రిగా ఈరోజు పేరుగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే విధంగా సామాజిక న్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధ్యం అని చెప్పి నిరూపించారు ఆయన. ఈరోజు ఏ పదవులు ఇచ్చినా ఇటు రాజ్యసభ మెంబర్లు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఏవి ఇచ్చినా సామాజిక పనుల్లో చూస్తూ అందరి వర్గాలకి న్యాయం చేయాలన్న ఒక మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఒక మంచి ఆలోచన ఈరోజు భారతదేశంలోనే మరి ఏదైతే సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఏదైతే ఉన్నారో, అంబేద్కర్ తాలూకా స్మృతిమోనాన్ని పెట్టాలి. భారతదేశంలోనే అత్యంత విగ్రహం, పొడవైన విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడివొడ్లో నిలబెట్టి సామాజిక న్యాయానికి ఒక అర్థం తీసుకొచ్చే విధంగా, అంబేద్కర్ వారసత్వం నిలబెట్టే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఆచరణలో చూపెట్టడం చేసి గర్వంగా ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఎక్కడా కూడా ఏ ఒక్క కులానికి ఇబ్బంది పెట్టకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని వర్గాలు కూడా సంస్థ స్థానం ఇచ్చే విధంగా రేపు టికెట్ పంపిణీ కార్యక్రమం ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు, మెచ్చుకుంటున్నారు. ఏదైతే వైనాడు 175 అన్నారో తప్పనిసరిగా రాష్ట్రంలో 175 సీట్లు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇంకా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు ఏదైతే సంక్షేమ క్యాలెండర్ మీరు రిలీజ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సంవత్సరంలో ఆసరా కార్యక్రమం సుమారు 10,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 19,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు 4వ విడత 6,000 కోట్ల రూపాయలు చిల్లర, 6,000 కోట్ల చిల్లర రేపు 23వ తారీఖున జనవరి 23న రిలీజ్ చేయడం జరుగుతుంది. 24వ తారీఖుని గంచాడు మండలంలో ఒక పండగ వాతావరణంలో సుమారు 10,000 మంది ఆడవాళ్ళతో మేము కూడా అరేంజ్ చేస్తున్నాం. అలాగే 28వ తారీఖుని దత్తరాజర్ మండలంలో ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. గజబజార్లో పెడుతున్నాం. అలాగే 4వ తారీఖునేమో బండిపిల్ల కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. 30వ తారీఖునేమో 31వ తారీఖునేమో జామీ 30 జామీ చేయూత మహిళలకు ఏదైతే 18,000 రూపాయలు ఇస్తున్నామో 4వ విడత కార్యక్రమంగా 5వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇది ప్రారంభం జరుగుతుంది. 6వ తారీఖు నుంచి మళ్ళీ 6వ తారీఖు గజ్జర్లోనేమో కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. మళ్ళీ 9వ తారీఖునేమో దత్రాజేరు, 12వ తారీఖునేమో గజబెన్నారం, 15వ తారీఖునేమో బండపిల్లి.